ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ గ్రామ మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన ఆయన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కొనిరెడ్డి ఫౌండేషన్ సేవలను ప్రతి సంవత్సరం వేసవికాలం రాగానే చల్లటి మజ్జిగ త్రాగునీరు ప్రజలకు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్థానిక కొత్తపల్లి పంచాయతీ హనుమాన్ జంక్షన్ వద్ద ₹3కే మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కొనిరెడ్డి కుటుంబ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు. మీడియా మిత్రులకు నమస్కారం. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో హనుమాన్ సర్కిల్లో ఈరోజు మేము కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా కేవలం ₹3కే చిక్కటి మజ్జిగ ఓపెన్ చేశాము. కావున ఇక్కడి నుంచి వెళ్ళే ఎర్రగుంట్ల రోడ్డు పోయేవాళ్ళు, మైదుకూరు రోడ్డు పోయేవాళ్ళు, ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలంలో ఎండాకాలము, విపరీతమైనటువంటి ఎండాకాలము, ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ సేద తీరాలని చెప్పి ఇక్కడ ఆగి మంచి మజ్జిగ తాగి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇంకా మేము అనవరాల దగ్గర మంచి కుళాయి నీళ్లు ఫ్రిడ్జులు పెట్టి చల్లటి మంచినీళ్ళు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము త్వరలో. అలాగే శివాలయం సర్కిల్లో కేవలం ₹3కే మజ్జిగ కూడా త్వరలో స్టార్ట్ చేస్తాము. అలాగే మా మిత్రుడు కీర్తిశేషులు బచ్చల సునీల్ జ్ఞాపకార్థం కూడా అక్కడ కూడా ఒక చలివింద్ర ఏర్పాటు చేస్తున్నాము త్వరలోనే. కావున బీవేశాల దగ్గర ప్రతి ఒక్క బాటసారులు ప్రొద్దుటూరికి వచ్చేటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా మేము ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇక మేము గతంలో దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల నుండి ఈ యొక్క మంచి కార్యక్రమం చేస్తున్నా ఉన్నాము. మేము మా కుటుంబానికి ఇదెంతో సంతోషకరమైనటువంటి విషయం అన్నమాట. కావున దీనికి గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా మంచి ఆశీస్సులు మాకు ఉంటాయని చెప్పి కూడా మేము ఎప్పుడు కోరుకుంటున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి పోయే బాటసారులు అందరూ ఎండలు విపరీతమైనటువంటి ఎండలు, ఈ ఎండలకు ఈ మంచినీళ్లు మజ్జిగే కాదు, ఇక్కడ ఆగుతున్నటువంటి బాటసారులకు ఎండ విపరీతమైనటువంటి ఎండ, ఎక్కడ ఆగేదానికి ఆస్కారం లేకుండా ఉన్నది. ఈ చలవపందిరి వేయడం మాకు సంతోషమైనటువంటి విషయం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మా ఆప్త మిత్రులు, మా కుటుంబ సభ్యులు అయితేనేమి, మా వారు ఫ్రెండ్స్ అయితేనేమి అందరికి కూడా హృదయపూర్వకంగా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.